సార్ సార్ మీరు ఇక్కడికి ఎలా వచ్చారు సార్? నువ్వెందుకు వచ్చావు? ఇక్కడ ఆశ అని ఒక అమ్మాయి ఉంది సార్. మరి మీరెందుకు వచ్చారు సార్? రాణి అని ఇంకో అమ్మాయి ఉంది. రాణి నాకు తెలుసు సార్. తెలుసా? బాగా తెలుసు సార్. ఎలా తెలుసు? ఆశ చెప్పింది సార్. ఈ ఇంటి యజమాని కూడా నీకు తెలుసా? తెలియదు సార్. ఆయన ఎప్పుడు ఇంట్లో ఉండట్టు సార్. ఎందుకను? ఆయన ఒట్టి వెర్రివాట సార్. వెర్రా? అదేనండి, డబ్బు పిచ్చి. అయితే వచ్చే డబ్బు మనిషి అన్నమాట. పోన్లేండి పాపం. మీరు రండి సార్, రాణి గారిని ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఇంట్రొడ్యూస్ చేస్తావా? అచ్చా, రండి సార్. రండి సార్, బయలుదేరు సార్, రండి. ఆశా, ఆశా, మీ రాణి గారిని చూడటానికి మా బాస్ వచ్చారు, త్వరగా రమ్మను. బాబు గారు. ఎవరా మీ బాబు గారు? అదేంటి బాబు గారు అట్ట అంటారు? శర్మ గారు ఫోన్ చేశారండి. ఏ శర్మ గారు? అదే మన శర్మ గారు. మీటింగ్ ఎలా లేట్ అండి. మీరు నేనే ఆ పిచ్చివాడిని. క్షమించండి సార్, తెలియకనే సార్. తప్పే ఉందయ్యా, ఉన్న మాటే కదా అన్నావు. పర్వాలేదు, కూర్చో. కూర్చోవయ్యా అంటుంటే టీ దాకా వెళ్తుంది కానీ కూర్చో. ఆశా, ఆశా. సరే, మా ఆశతో ఎన్నాళ్ళ నుంచి బాబు నీకు పరిచయం? మరండి ఈ మధ్యనండి. ఈ మధ్య అంతే? ఏంటే చలి జ్వరం వచ్చింది అలా వణుకుతున్నావు? కొంప మురిగింది, అటు వెళ్ళి చూడు. పోనే, నువ్వు వట్టి కంగారువి. ఏమైంది? భయపడకమ్మా, నాకు అసలు కంగారుగా ఉంది. నువ్వు నన్ను కంగారు పెట్టకే, నాకు అసలే గుండె దడగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయాలి? నువ్వే ఏదైనా ఉపాయం ఆలోచించలే తల్లి. ఈ ఆపద నుంచి బయటపడే మార్గం. సార్ ఇక నేను వెళ్ళొస్తాను సార్. వీల్లేదు, వెళ్ళటానికి వీల్లేదు. ఏరి వీళ్ళు ఒక్కరు పలకరు. టీ దాకా వెళ్దు కానీ నేను తిరిగి వచ్చే వరకు కూర్చో. నా తల తిరిగిపోతుంది, నాకు మైకం వస్తుంది. ఏమిటమ్మా ఇందాక నుంచి పిలుస్తుంటే మీరు ఒక్కరు పలకరే? ఏమిటి మీరు ఇక్కడ చేసే మంత్రాంగం? ఏం లేదు బాబాయ్, అదే ఆ రాజు గురించి. రాజును గురించా? అతను నీకెలా తెలుసు? అంటే మరంటే ఆశ చెప్పింది బాబాయ్. ఆశ? నీకు తెలుసా రాజు? మరండి, అసలు ఏమైందంటే. సరే, కథ అర్థమైంది. అబ్బే, కథే లేదండి. మరి ఎందుకు అలా కంగారు పడతావు? అవునే, ఎందుకు అలా కంగారు పడతా? బాబాయ్ నీ తలని తీసేరు కదా బాబాయ్. చెప్పు, భయపడకు. అబ్బే, నే పడందే. రాజు మన ఆఫీస్లోనే పనిచేస్తున్నాడు. ఏమిటమ్మా? ఏం లేదు బాబాయ్, మీరు చెప్పండి చెప్పండి. రాజు చాలా అమాయకుడమ్మా. తన తల తీసేసిన కోపం రానంత మంచివాడు. అంతేకాదు బాబాయ్, మంచి పెయింటరు, చాలా బాగా పాడతారు కూడా. ఇవన్నీ నీకెవరు చెప్పారమ్మా? ఆశ. ఆహా, మరి ఎందుకమ్మా అలా మొగ్గలాగా సిగ్గుపడిపోతావు? పాపం ఎంతో దూరం నుంచి వచ్చాడు నీతో మాట్లాడదాం. వెళ్ళి మాట్లాడు. పాపం చిక్కిపోయింది పిచ్చి పిల్ల. అవును పాపం, కంచులో చిక్కుకున్న లేడి పిల్లలా చిక్కిపోయింది. సరే అమ్మా, నాకు ఉత్తరాలు వచ్చాయా? వచ్చాయి బాబాయ్, ఆ టేబుల్ మీద పెట్టా. నమస్కారం రాణి గారు. మీకు వెయ్యి నమస్కారాలండి, మీరు దయచేయండి. ఎందుకండి అలా కోపడతారు? రామనాథం గారు నన్ను ఇక్కడే కూర్చోమన్నారు. ఏవమ్మా ఉత్తరాలు లేవే? ఉత్తరాలు ఆఫీసు పంపాను బాబాయ్. సరే, కిందకి రమ్మా, టీ తాగుదా? నేను రాను బాబు, నాకు పరాయాలు ఎదుట చాలా సిగ్గు. సిగ్గా? ఇది ఎప్పుడు నేర్చుకున్నావమ్మా? మరేం పర్వాలేదు, నేను ఉన్నాను రా. మీరు పదండి బాబాయ్, నేను ఇప్పుడే వస్తాగా. పదండి. త్వరగా. మిమ్మల్ని బతిమాలుకుంటాను, దయచేసి వెళ్ళండి. సరేనండి, వెళ్తాను. రాజు, బాబాయ్ మీకు ఫోన్ వచ్చింది. ఎవరమ్మా? ఎవరూ తెలీదు, చాలా అర్జెంట్ అట. ఓహో. ఏమండి,
మీరు ఇక్కడి నుంచి తక్షణం వెళ్ళిపోవాలి. ఎందుకు? బాబు గారు వచ్చారండి, ఆయన చూస్తే కొంత మునుగుతుంది. ఎంత అమాయకురాలు ఆశ. మీ బాబు గారు ఆఫీసులోనే నేను పనిచేస్తున్నాను. ఆయన ఎంత మంచివారో నీకేం తెలుసు? మీకు పుణ్యం ఉంటుందండి, వెంటనే వెళ్ళిపోండి. మీకు తెలీదు, చెప్తే అర్థం చేసుకోరు. ఎలా మీతో? ఏమిటా న్యూసెన్స్? ఏమైంది ఏమైంది? ఏమిటమ్మా ఈ న్యూసెన్స్? లైన్ కట్ చేసి ఏమిటమ్మా అది అలా నిలబడ్డారే? అదే ఏముంది, కూర్చోమంటున్నాం. మరి కూర్చోడే, కూర్చోబోయ్. కూర్చోండి. రాజు, నువ్వు చాలా బాగా పడతావట. ఏది ఒక పాట పాడు. నాకన్నా ఆశ బాగా పాడుతుందండి. ఆశ? నేను ఎప్పుడు వినలేదే. ఆశ సరే, టీ టీ తెస్తాం. ఏమిటో పిచ్చి పిల్లలు. ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మ బాబాయ్, ఇదంతా చూస్తుంటే నాకు మూర్ఛ వస్తుంది. వచ్చింది మూర్ఛ. రామయ్య, ఏంటి గురు? ఆశ మూర్ఛ వచ్చింది. తొందరగా బాబాయ్ని తీసురా, తొందరగా పరిగెత్తు. బాబు గారు, బాబు గారు, బాబు గారు, ఆశమ్మ గారు మూర్చొచ్చి పడిపోయారండి. ఇప్పుడే కదా వెళ్ళింది. బాబాయ్ చేస్తున్నాడు, పడుకో. ఏమిటమ్మా, ఏం జరిగింది? బాబాయ్ ఆశ మూర్ఛ. ముచ్చ, కొంచెం నీళ్ళు చల్లమ్మా ముఖం మీద. చల్లేను బాబాయ్, పని చేయడం లేదు. ఇప్పుడు ఏమిటి చేయటం? మేడ మీద స్మెల్లింగ్ సాల్ట్ ఉంది. నేను తీసుకొస్తానుండమ్మా. సార్ సార్ సార్, ఎలా ఉంది సార్? పర్వాలేదయ్యా, వెళ్ళి చూడు. ఆశ, ఆశ, వెళ్ళు వెళ్ళు రాణిగా, వెళ్ళవయ్యా. ఇప్పుడు ఎలా ఉంది? కేసు కొంచెం సీరియస్ గానే ఉంది సార్. అదేమిటమ్మా, ఇందాక తలకాయ ఇటుందిగా. అవును బాబాయ్, అది ఒక చోట ఉండడం లేదు. గాలికి గిరిగిరా తిరుగుతూ ఉంది. అయితే దీనివల్ల కాదు, డాక్టర్ని పిలవాల్సిందే. రాజు, రాజు, అయితే నేను పడిపోవాలి. రాణి గారు కూడా ముచ్చిపోయారు సార్. అయ్యో, ఇప్పుడు ఏమిటి చేయటం రాజు? ఇక మనం ఇద్దరు డాక్టర్లను తీసుకురావాల్సిందే సార్.